అంటే ఒకటి నేను రాజకీయాలకు రాగానే ఆర్మీలో టికెట్ పడిపోయింది, ఈరోజు మున్సిపల్కి రాగానే ఇంకొక టికెట్ పడిపోయింది.
మా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమైన అవినీతికి వ్యతిరేకంగా పోరాటము. ఆ పోరాటం ఈరోజు కూడా ఈ మున్సిపల్ కౌన్సిల్లో కూడా నెగ్గింది. అంటే అవినీతికి వ్యతిరేకంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్మూర్లో కూడా ప్రజలందరూ, నేను ఈ నెల రోజుల నుంచి పర్యటిస్తుంటే ప్రతి చోట అవినీతి గురించి తప్ప ఇంకొక విషయం మాట్లాడట్లేదు. కాబట్టి అవినీతి మీద కూడా ఈరోజు మేము విజయం సాధించడమని అనుకుంటున్నాం. అవిశ్వాసం తగ్గింది, అవినీతి అదే భారతీయ జనతా పార్టీ. కొత్తగా చైర్మన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు బీజేపీకి చైర్మన్ వరిస్తాయి, మేము ప్రయత్నం చేసే అవసరం లేదు, వరిస్తూ ఉంటాం, మేము వరించము. ఇప్పటి నుంచి అన్ని రాకేష్ రెడ్డి బీజేపీలో స్ట్రాంగ్ ఉన్నాడు. టీఆర్ఎస్ మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఉందా ఇంకా? నేను అనుకుంటున్నాను బీఆర్ఎస్ అధ్యక్షుడేమో మోహన్ చాటే ఇంట్లో పడుకున్నాడు, నేను దేశంకి వెళ్ళిపోతాను, ఈ పార్టీ రద్దు చేస్తానని అంటున్నాడు అధ్యక్షుడు. ఒక పార్టీ అక్కడే లేనప్పుడు ఇక్కడ తల్లి లేనప్పుడు పిల్లలు ఎక్కడ? ఏదైతే జరిగిన వ్యవహారం ఉందో ఇక్కడ, దాని మీద ప్రజా విజయం అనుకోండి. ఆ ప్రజా విజయంలో ప్రముఖ పాత్ర వహించింది భారతీయ జనతా పార్టీ. అడగండి, మనం అడుగుతాయి. పోటీలో ఉంటారా బీజేపీ వాళ్ళు? అందరు వాళ్ళే అంటున్నారు బీజేపీ వాళ్ళే ఉండాలి, ఉంటేనే ఆర్మూర్ బాగుపడుతుంది. ఎమ్మెల్యే ఎట్లయితే అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు, మున్సిపల్ చైర్మన్ కూడా బీజేపీ అభ్యర్థి అయితేనే ఆర్మూర్ ప్రజలందరూ శాంతిగా ఉంటారు, సుఖ సంతోషాలు ఉంటారు, అక్రమాలు ఆగుతాయని కౌన్సిలర్లే కోరుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ చైర్మన్ ఉండాలి. ఇప్పుడు అవిశ్వాసం నెగ్గిన కౌన్సిలర్ చైర్మన్ ఏమంటున్నారు అంటే ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే కలిసిపోయారని అంటారు. మాజీ ఎమ్మెల్యే అంటే ఎవరు? చాలా మంది మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే ఒకరు ఉన్నారు, తాజా మాజీ ఎమ్మెల్యే. తాజా మాజీ ఎమ్మెల్యే అసలు ఇండియాలో లేడు. అది ఇంటర్పోల్ ఆర్డర్ జారీ చేసింది, అది ఎక్కడ ఉన్నాడో వారికి తెలియదు. ఆర్డర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? చైర్పర్సన్ గారిపై ప్రవేశపెట్టిన హాజరైన 22 సభ్యుల్లో కూడా 24 మంది కూడా అనుకూలంగా ఓటు వేయడం జరిగింది. ఇంటి ప్రొసీడింగ్స్ అన్నిటి కూడా జిల్లా కలెక్టర్ గారికి నివేదించడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారికి మరి ప్రభుత్వానికి నివేదించిన తర్వాత తదుపరి చర్యలు